మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ఇవాళ రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు, ప్రధాన అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు నవీన్ కృష్ణ ప్రమేయంపై సిట్ విచారణ చేసింది. వారి పాత్రపై దర్యాప్తులో వెల్లడైన అంశాల్ని తాజా అభియోగ పత్రంలో పొందుపరిచినట్లుగా సమాచారం. సొమ్ము తరలింపు, కలెక్షన్ పాయింట్లకు చేరువేయడంలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కీలకంగా ఉన్నట్లు, బాలాజీ, నవీన్ కృష్ణలు వారికి సహకరించినట్లుగా సిట్ ఆరోపిస్తుంది. తుడా వాహనాలు వినియోగించినట్లు తెలిపింది. ఆ నిధులు ఎవరెవరికి తెచ్చారో కూడా ఈ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లుగా సమాచారం. కాల్ డీటెయిల్స్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంప్లు, డివైస్ యాక్టివిటీ, టోల్ ప్లాజాల దగ్గర వాహనాల కదలికల సమాచారం, ఫోరెన్సిక్ నివేదికల్ని ఈ అభియోగ పత్రంతో పాటు కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో సిట్ జులై 19న ప్రధాన అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ఆగస్టు 11న మొదటి అనుబంధ అభియోగ పత్రం వేసింది. ఇవాళ రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని వేయనుంది. దీంతో కలిపి 3 అభియోగ పత్రాలు వేసినట్లవుతుంది. మనీ ట్రయల్ వివరాలు ఇందులో పొందుపరిచినట్లుగా సమాచారం. మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటి వరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్ట్ చేసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, పైలా దిలీప్ బెయిల్పై బయటకొచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు సహా మొత్తం మీదుగా 8 మంది ఇంకా జైల్లోనే ఉన్నారు. వీరిలో 4పై తాజా అభియోగ పత్రం వేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. లక్ష్మి, సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రజలకు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది జైలు వచ్చినటువంటి నేపథ్యం ఇప్పుడు మరోసారి సిట్ దాఖలు చేస్తున్నటువంటి అభియోగ పత్రాలకు సంబంధించి రెండో అనుబంధ అభియోగ పత్రాల దాఖలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రజెంట్ చర్చమాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితులుగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు, అదేవిధంగా ప్రధాన అనుచరులుగా చెప్తున్నటువంటి బాలాజీ యాదవ్ వంటి వ్యక్తిగత సహాయకుడు నవీన్ కృష్ణ ప్రమేయం పైన కూడా సిట్టు విచారణ చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అదేవిధంగా వారి పాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన దర్యాప్తులో వెల్లడైనటువంటి వివరాలను ఇప్పుడు ఈ రోజు దాఖలు చేసేటువంటి అభియోగ పత్రంలో పొందుపరచబోతున్నారు. ఇందుకు సంబంధించి సొమ్ము తరలింపుకు సంబంధించి, ప్రధానంగా కలెక్షన్ పాయింట్ కి సంబంధించి ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారం చెవిరెడ్డి సన్నిహితుడిగా చెబుతున్నటువంటి వెంకటేష్ నాయుడు కీలకంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలాజీ, నవీన్ కృష్ణతో పాటుగా వీళ్ళందరూ కూడా సిట్ సహకరించారనేటువంటి ఒక అభియోగం సిట్ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే మున్సిపల్ సంబంధించినటువంటి వాహనాలను వినియోగించి నగదులను తరలించారు. అదేవిధంగా కాల్ డీటెయిల్స్ కి సంబంధించి, కాల్ రికార్డ్స్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా దర్యాప్తుకు అవసరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్ కేసులో కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో సెల్ టవర్స్ కి సంబంధించినటువంటి లొకేషన్స్, అదేవిధంగా డివైస్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటు టోల్ ప్లాజాల దగ్గర కదలికలంటే ఇదంతా కూడా పూర్తిగా డిజిటల్ గా ఫోరెన్సిక్ నివేదికల్ని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ కూడా కూలంకషంగా సిట్కి సంబంధించినటువంటి యంత్రాంగం దర్యాప్తు చేసి, దర్యాప్తులో భాగంగా డిజిటల్ ఎవిడెన్స్ ని కీలకంగా చేస్తూ డిజిటల్ ఆధారాలను కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయాలను కూడా అభియోగ పత్రంలో పేర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కేసుకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా జూలై 19న దాఖలు చేసిన అభియోగ పత్రానికి, అదేవిధంగా ఆగస్టు 11న దాఖలు చేసినటువంటి అనుబంధ అభియోగ పత్రానికి సంబంధించి ఈ రోజు దాఖలు చేయబోతున్నటువంటి అభియోగ పత్రంలో ఎలాంటి వివరాలు ఉంటాయి, దీంతో పాటు 3 అభియోగ పత్రాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆసక్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.